చిత్తూరు జిల్లా నగరిలో మెగా డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మాజీ మంత్రి రోజా దీక్షలో పాల్గొనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. నగరి రిలే నిరాహార దీక్షకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆకర్షకంగా నిర్వహించాల్సిన మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కింది. మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ డిఎస్సీ మీద జరిగిన స్కామ్ ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని యువతకి అండగా ఈరోజు అందరూ ధర్నాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ స్కామ్ కన్నా ఈ మెగా డిఎస్సీ స్కామే చాలా పెద్దది. దీంట్లో జరిగిన అక్రమాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే కేంద్ర మంత్రి గారు నైతిక బాధ్యత వహించి నీట్ పేపర్ లీకేజీకి రాజీనామా చేశారో అలాగే రాష్ట్రంలో మెగా డిఎస్సీ లీకేజ్కి అలాగే 420 జీవోలు ఇచ్చి అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాల్ని అంటగట్టి అక్రమాలు చేసినందుకు నైతిక బాధ్యత వహించి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చూస్తే నీట్ పేపర్లో లీకేజ్ జరిగిన వెంటనే యువత దాని మీద ఉద్యమం చేస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ పేపర్ లీకేజ్కి కారణమైన కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే యాంటీ లీకేజ్ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం చివటం గ్రామంలో డంప్